యిర్మీయా గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనము. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. ముండ్ల పంట కోయుట ఒక వింతైన విషయం. 10వ వచనములో కాపరులే ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. వారి ప్రయాస అంతములో వారి ఫలమును చూచి చాలామంది ఆశ్చర్యపడ్డారు. దానికి కారణము దేవునికి తెలియను. దున్ని విత్తనం వేయు మనిషి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక మనిషి నిజముగా తిరిగి జన్మించకుండా అతడు గోధుమను ఎట్లు విత్తగలడు? మేము ఎక్కడికి వెళ్ళినను బోధకులు తప్పైన సిద్ధాంతమును బోధించుట చూస్తూ ఉన్నాము. ఒక మనిషి నా కూటాల్లో మార్పు చెందాడు. అతడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి పాపములో పడిపోయాడు. అతని క్రియలను బట్టి నేను దాన్ని గ్రహించగలను. సాధారణంగా నా కూటాల్లో మార్పు చెందిన వారు మన సహవాసం పట్ల కొంత సన్నిహిత సంబంధాన్ని చూపిస్తారు. కానీ ఈ మనిషి అలా చూపలేదు. అతడు పాశ్చాత్య దేశముల నుండి తిరిగి వచ్చి ప్రసంగించాడు. అయితే అతడు ముండ్ల పంటను మాత్రమే కోశాడు. ప్రజలు నమ్మి దేవుని ఆత్మతో నింపబడినారని అతడు తలంచాడు. ఆ విధమైన ప్రసంగములు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రబలమై ఉన్నవి. అది తప్పు. ఈ ప్రసంగము ఆంధ్రప్రదేశ్ అంతటా పరిపాలించుచున్నది. యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో మనుష్యులు చేసిన ప్రవక్తలు మరియు స్వయముగా చేసుకున్న ప్రవక్తల గురించి ఉన్నది. కొంతమంది నేను ప్రసంగించుట చూచి వారు కూడా అలా ప్రసంగించాలని కోరతారు. ఇలాంటి సహవాసమును ఒకదాన్ని కట్టాలని కోరుచున్నామని వారు చెప్తూ ఉంటారు. అయితే వారి గ్రహింపు లేని స్థితిలో వారు ఒక సులభమైన జీవితమును కోరుకుంటారు. అమెరికా వారిని గుర్తిస్తుంది, అక్కడి నుండి డబ్బు వస్తుంది అని వారు ఆలోచిస్తారు. ఏదేమైనా వారు ప్రజలను పరిపూర్ణమైన జీవితంలోనికి నడిపించినట్లయితే సంతోషమే. వారు సంపాదించుకొనిన సమృద్ధి పట్ల నాకు కోరిక లేదు. అది నిజం. నీవు నీ కుటుంబమును దేవుని రాజ్యమును కట్టగలవు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని యెహోషువ వలె అంతములో నీవు చెప్పగలవు. అయితే నీవు తిరిగి జన్మించావా? నీవు యెహోవాను నమ్మావా? యేసు తిరిగి లేచాడని నీవు నమ్ముచున్నావా? అప్పుడు నీవు ఈ అనుభవాన్ని కలిగి ఉంటావు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనము చదివి దివారాత్రులు దాన్ని ధ్యానించు. వాక్యమునకు నిన్ను నీవు లోబరుచుకో. అప్పుడు నీ జీవితంలో ఏ ఓటమి ఉండదు. అప్పుడు ఆయన పరిపూర్ణమైన చిత్తాన్ని నీవు చేస్తావు. అదే దేవుని చిత్తము. నీవు దేవుని చిత్తము చేయగలవా? ఈ లోక సంబంధమైన ఆనందాలకు నీవు చనిపోయావా? నీవు ఒక సజీవ యాగముగా తయారయ్యావా? అప్పుడు ప్రభువు నిన్ను ఏదైనా చేయమని అడిగినప్పుడు నీవు దాన్ని చేయుదువు. 43 సంవత్సరాల క్రిందట నేను నర్సాపూర్ వెళ్ళాను. 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో అనేక మైళ్ళు నడిచాను. వేడి మరియు దూరము నా దృష్టిని మరల్చలేదు. ఈ 43 సంవత్సరాలు నేను ఆ స్థలం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ప్రసంగించాను. నా గుడారము చినిగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు. యిర్మీయా గ్రంథము 10:20వ వచనము. పరలోకమునకు ఎంతో దూరముగానున్న సంఘ కాపరులు వారు దాదాపు పరలోకములో ఉన్నామని చెప్తుంటారు. పరలోకం అనగా ఏమో ప్రజలు గ్రహించలేరు. పిల్లలు ఏ పాపములు చేయుచున్నారో తల్లిదండ్రులకు తెలియదు. యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనము. ఒక దైవభక్తి గల సంఘములో నేను పెంచబడ్డాను. అయినప్పటికీ నేను తిరిగి జన్మించినంత వరకు నా నైతికమైన మచ్చలను నేను మార్చుకొనలేకపోయాను. మనము తప్పక తిరిగి జన్మించాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. నీవు ఒక కాపరివి లేక ఒక వేదాంత ఆచార్యుడవు కావచ్చు. అయితే నీవు తప్పక తిరిగి జన్మించాలి. నీవు ఒక పాపివని నీతో ఎవరు చెప్పగలరు? నీవు దాన్ని గ్రహించగలిగినట్లు ఎవరు చేయగలరు? నీవు దేవుని ఆత్మ సంబంధంలోనికి వచ్చినప్పుడు నీ పాపపు స్థితిని నీవు గ్రహిస్తావు. నీ స్వీయము పోతుంది. నీ మోసకరమైన హృదయము నీలో నుండి తొలగించబడుతుంది. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము. నీ హృదయము మోసకరమైనదైనప్పుడు నీవు సత్యమును ఎన్నడూ కనుగొనలేవు. మనలో కొంతమంది ప్రార్థిస్తాం. నిజమైన ప్రార్థన, నిజమైన పశ్చాత్తాపము నీలో నుండి బయటకు రాదు. నీవు ఎప్పుడు ఒక విరిగిన హృదయాన్ని పొందావు? దేవుడు నీ హృదయం వైపు చూచును.
నీవు ఇతరుల ప్రార్థన మీద ఆధారపడుట దేవునికి ఇష్టమైనది కాదు. కష్ట సమయంలో ప్రార్థించాలని నీవు కోరతావు. విరామకాలంలో ప్రభువు సన్నిధిలో కనిపెట్టుట అనగా వేచియుండుట నీవు కోరవు. నీ హృదయంలో చాలా అభ్యంతరకరమైన విషయాలున్నాయి. నీవు పరిపూర్ణతను పొందుకొనుటకు అవి నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనము. వారి హృదయాలను అనుసరించి వారు నడిచెదరు. నీవు ప్రార్థించువానిగా ఉండవచ్చు, అయితే అది ఒక లోతైన ప్రార్థన కానే కాదు.